వాక్య సందేశం ఏంటంటే ఈరోజు దేవుని పిల్లలమైన మనం కొన్ని ఒప్పుకోకూడని ఉన్నాయంట. ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది మీ అందరికీ. కొన్ని వాటికి దేవుని పిల్లలైన వారు నో చెప్పాలంట. కొంతమంది మొహమాటానికి వెళ్ళి అన్నిటికీ ఎస్ చెప్పి లేనిపోయిన తిప్పలు పడుతూ ఉంటారు. కానీ ఈ రోజున వాక్య సందేశం ఏంటో తెలుసండి, దేవుని పిల్లలైన వారు ఒప్పుకొనకూడనివి అనగా కొన్ని వాటికి నో చెప్పాలి. మనం ఒక్కొక్కసారి చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే, మా ప్రక్కింటి ఆవిడేనండి, మా బంధువేనండి, మా స్నేహితురాలే గనక నేను నో చెప్తే బాగోదు గనక ఎస్ చెప్పానండి, చెప్పి ఈరోజు నేను చాలా తిప్పలు పడుతున్నానండి, నాకు తెలిసిన ఆవిడే గనక మధ్యలో ఉండిపోయి చిన్న సంతకం పెట్టానండి, మొహమాటానికి వెళ్ళానండి, చాలా తిప్పలు పడుతున్నానండి అని చెప్పి చాలా రకాలైన మాటలు చెప్తూ ఉంటారు, ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు. అయితే బైబిల్లో దేవుడు ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో మన కోసమే పొందుపరిచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దీన్ని బైబిల్ని ఏమంటారండి? జీవ గ్రంథం. ఎందుకంటే మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏ చోటులో మనం ఉండాలి, ఏ చోటుకి వెళ్ళకూడదు అనేది చెప్పడానికే దేవుడు మనల్ని నడిపించడానికి ఇచ్చినటువంటి ఒక జీవ గ్రంథం కదండి. మన లైఫ్ బుక్ అనుకోవచ్చు, దీన్ని గైడెన్స్. అందుకే ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ అనేదంట క్రైస్తవ జీవితానికి దిక్సూచి, అంటే నీవు ఎటు వెళ్ళాలో నీ దిశ దశను మార్చేటువంటి పుస్తకమే బైబిల్ గ్రంథం. కనుక ఈ బైబిల్ గ్రంథంలో ప్రతీది కూడా చాలా చక్కగా పొందుపరచబడింది. బైబిల్ గ్రంథం నుంచి కొంతమంది భక్తుల జీవితాలు మనం పరిశీలన చేస్తే, వారు ఏ వారి పరిస్థితుల్లో దేనికి ఒప్పుకొనకుండా ముందుకు వెళ్ళారో అప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో సమయాన్ని బట్టి ఒక 4 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూద్దాం, చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు ఒకసారి చదవండమ్మా. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలిపోగైనను చెప్పులు వారైనను తీసుకొననని, నీ వాటిలో ఏదియు తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన దేవుని పేరట ఆనబెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పై చెప్పబడిన మాట ఏంటంటే, అబ్రహాము మనందరికీ తెలుసు కదండి. అబ్రహాము దేవుని పిలుపు పట్టుకొని ఎటు వెళ్ళాలో తెలియకే ప్రయాణమై తన భార్యను తీసుకొని ప్రయాణమై వస్తున్నప్పుడు, అబ్రహాముకు మధ్యలో ఒక చోట ఆగినప్పుడు కలిగిన సమస్య ఏంటంటే, శత్రువులైనటువంటి సొదొమ రాజు ఇంకా ఒక 4 రాజులు కలిసి తన భార్యను, తనకున్న బంధువులను, అక్కడ ఉన్నటువంటి ప్రజలను, తనతో పాటు ఉన్నటువంటి తన ఇంట పుట్టి అలవర్చబడిన ప్రజలను సొదొమ రాజులు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి వారిని పట్టుకొని తిరిగి వస్తున్నప్పుడు సొదొమ రాజు అంటున్న మాట ఏంటో తెలుసండి. ఒక ఆఫర్ ఇచ్చాడు. అపవాది ఎప్పుడు కూడా మనకు ఆఫర్లు ఇస్తుంది కదండి. ఆఫర్ అనగానే చాలా సంతోషపడిపోతూ ఉంటాం, ముఖ్యంగా స్త్రీలు. ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అనగానే పరిగెట్టుకొని వెళ్ళిపోతాం. కానీ ఆఫర్లో వచ్చే ప్రతిదీ కూడా ఆఫర్ లాగే ఉంటుంది అది కదండి. అదేమి ఉపయోగపడదు తర్వాత మనం. అయితే అబ్రహాముకి సొదొమ రాజు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అని అంటే, అయ్యా, నీవు పోరాడి తీసుకువచ్చిన ఈ ప్రజలందరినీ నాకు కనుక అప్పచెప్పినట్లయితే నా ఆస్తి అంతటిని నీకు ఇచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. అన్నీ పోగొట్టుకున్నాడు, తన వారిని కూడా పోగొట్టుకున్నాడు, ఎటు వెళ్ళడానికి లేదు. కింద వచనాల్లో మనం చదివితే తినడానికి కూడా ఆ తిండి లేనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి అబ్రహాముకి సొదొమ రాజు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, నీవు ఈ ప్రజలు నాకు అమ్మివేస్తా. అంటే ఏంటి? ధనానికి ఈ ఆస్తి తీసుకుని ఈ ప్రజలు నాకు ఇచ్చే అంటే వెంటనే అబ్రహాము ఏమైపోయాడండి? అమ్ముడు పోయేవాడు. అబ్రహాము సొదొమ రాజుకి దాసుడైపోయాడు. కానీ అబ్రహాము ఎంత గొప్ప భక్తుడంటే, ఏమి చూడకే, ఎటు వెళ్ళాలో తిరిగేకే దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవుని యొక్క మాట పట్టుకొని ప్రయాణమై వచ్చినటువంటి అబ్రహాము తన యొక్క విశ్వాసం ఏంటో తెలుసండి. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు, నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడని నమ్మినవాడిగా తనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? చక్కటి మాట చెప్పాడు. నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాననే మాట నీ నోట నేను వినడానికి వీల్లేదు. ఎందుకంటే భూమి ఆకాశంలో సృజించిన దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నన్ను పోషిస్తాడు. నన్ను పోషించకపోయినా, నన్ను బ్రతికింపకపోయినా దేవుని కోసమే ఉంటాను, కానీ నీ ఆస్తిలో చిల్లిగవ నాకు
వద్దన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తనది కాని దానికోసం ఆశపడలేదు అబ్రహాము. కనుక దేవుడు అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడో తెలుసండి. ఆదికాండం 12:1-2 చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, తనను ఎవరు ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు, తనను ఎవరు శపిస్తే వారిని శపిస్తారు. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహామును బయటికి పిలిచి అన్నాడంట దేవుడు, అబ్రహామా, నా కోసం నువ్వు నిలబడ్డావు గనక, నీది కాని దానికోసం నీవు ఆశపడలేదు గనక, నేను పిలిచిన పిలుపుకు నీవు విధేయుడు అయ్యావు గనక, నమ్మకస్తుడిగా నీవు ఉన్నావు గనక బయటికి రాని పిలిచి ఆకాశం వైపు చూడమన్నాడంట అబ్రహాంని. ఆకాశం వైపు చూస్తున్నప్పుడు, చూడు, లెక్క పెట్టుకో, నీకు చేతనైతే ఈ యొక్క నక్షత్రాలన్నీ లెక్కపెట్టు, అలాంటిగా నీ సంతానాన్ని నేను చేసేస్తానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం మనది కాని దానికోసం మనం ఆశపడే వారంగా ఉండకూడదండి. దేవుడు నీకు ఇస్తాడు. దేవుని సన్నిధికి వస్తున్న నీవు, దేవుని సన్నిధిలో ఉంటున్న మనం, మనకి ఏది ఇచ్చాడో దాని ద్వారా తృప్తి పొందేవారిగా ఉండాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతోషపడేదానవుగా ఉండాలి. ఏ పొజిషన్లో దేవుడు నిన్ను పెట్టాడో ఆ పొజిషన్ అంతా ఆనందిస్తూ, ప్రభువుని అడుగుతూ నమ్మకంగా బ్రతికితే దేవుడు నీ స్థితిని తుదకు మహాభివృద్ధిని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమాకాండం 20వ 17వ చెప్పబడిన మాట ఏంటండి? నీ పొరుగువానిది ఏది నీవు ఆశపడొద్దు, ఎందుకు నీకు సమస్తాన్ని నేను ఇచ్చాను. నీ తండ్రి ధనవంతుడైతే నీవు నేను ధనవంతులం కాదండి. ఈ లోక సంబంధంగా చూస్తే తల్లిదండ్రులు కోటీశ్వరులు అయితే ఆస్తి అంతా ఎవరికి వెళ్తుందండి? పిల్లలకే వెళ్తుంది, వారే వారసులు. ఒకవేళ ఇన్ కేస్ కోపం వచ్చి తల్లిదండ్రులు ఇవ్వకపోతే కదండి. అలాగే పరమందున్న మన తండ్రి దేనికి వారసుడండి? కొన్ని కోట్లకు అధిపతి కాదు, కొంతవరకే ఆస్తిపరుడు కాదు. మనం సేవిస్తున్న దేవుడు సర్వమును సృజించిన సృష్టికర్త, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సజీవుడైన దేవుడు. కనుక నీకు ఆస్తి రూపకంగా కానివ్వండి, ఆరోగ్య రూపకంగా కానివ్వండి, ధన రూపంగా ఏదైనా కూడా ఇవ్వడానికి సర్వశక్తిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. గనక మనది కానివైన దాని వైపు మనం చూడాల్సిన అవసరం లేదండి. అబ్రహాం అదే చేశాడు. ఒక నూలు పోగైనా కూడా నీది నాకు అక్కర్లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన సంతానాన్ని దీవించాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్తే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం కలిగజేశాడు. ఈరోజు ఎందరు దేవుని కోసం నమ్మకంగా నిలబడతారో, ఎందరు దేవుడు నన్ను పిలిచాడు, దేవుని సన్నిధికి నేను వస్తున్నాను, దేవుని బిడ్డను నేనని గ్రహించగలిగి అపవాదిచ్చే ఆఫర్లను ఒప్పుకొనుకుంటా నో చెప్తూ ముందుకు వెళ్తారో, వారి జీవితాలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గనక ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనం ఎలా వెళ్ళాలంటే దేవుని కోసం ముందుకి సాగేవారిగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11:10 అబ్రహాం అంటాడు, అబ్రహాములో ఉన్న నిరీక్షణ ఏంటని మనం ఆలోచన చేస్తే ఒక మాట అంటాడు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాడు. ఈ లోక సంబంధమైన ఆస్తి కోసం కాదు నా ఆశ, ఈ లోక సంబంధమైనటువంటి బిడ్డల కోసం కాదు నా ఆశ, ఈ లోక సంబంధమైన వాటి కొరకు నేను నాకున్న ధనాన్ని, మరి యొక్క బలాన్ని, నా యొక్క జనాంగాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు వచ్చాను అని అబ్రహాం అంటున్నాడంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. దేనికి శిల్పిగా ఉన్నాడండి మనం సేవిస్తున్న దేవుడు? పరలోక పట్టణానికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి మాట ఇదే కావాలి. ఈ లోకంలో నీకు ఆస్తున్నా లేకపోయినా, నీవు ధనవంతుడు అయినా కాకపోయినా, చదువున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ పునాదులు గల పట్టణం కోసం మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. అబ్రహాముని పిలిచిన దేవుడు, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన బాల్యంలో ఎంత చిన్న స్థితిలోంచి వచ్చామండి. ఇప్పుడున్న అందరూ చాలామంది కూడా ఒకప్పుడు దీనస్థితిలోంచి వచ్చిన వాళ్ళమే. కానీ ఈరోజు మనం చూసుకుంటే 40 వచ్చేసరికి, 50 వచ్చేసరికి దేవుడు ఎంత మార్పు తెచ్చాడండి, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. అనుకున్నారా ఎవరైనా నేను బ్యాంక్ మేనేజర్ని అవుతానని, లేకపోతే నేను పలానా వ్యక్తికి భార్యని అవుతానని, ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉంటానని, అన్నిటికంటే ముఖ్యంగా అతి శ్రేష్ఠుడైన దేవుని బిడ్డగా బ్రతుకుతానని మనం ఎవరన్నా అనుకున్నామండి? మనం అనుకోలేం. మన ఊహల కంటే, మన తలంపుల కంటే అత్యధికమైనటువంటి ఉన్నతమైన తలంపులు కలిగినప్పుడు మన దేవుడు గనక మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. కనుక ఈ లోక సంబంధమైన లేని అని బాధపడక్కర్లేదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా వాటిని పట్టించుకోదు. కానీ అబ్రహాము కలిగినటువంటి నిరీక్షణ, అబ్రహాం కలిగినటువంటి నమ్మకత్వాన్ని మనం కూడా కలిగి ఉండి ఈ లోకానికి నో చెప్తూ దేవునికి ఎస్ చెప్తే దేవుడు అంటున్నాడు, నీకు సమస్తం మీద నేను అధికారం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా చూడండి. రెండో వ్యక్తి ఎవరో మనం చూస్తే ఆదికాండం 39వ అధ్యాయము 8-9 వచనాలకు
ఒకసారి చదవండమ్మా. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమును తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లే. ఈ మాటలన్నీ ఎవరంటున్నారు మీ అందరికీ తెలుసండి. నీతిమంతుడైన యోసేపు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడైనటువంటి యోసేపు చెప్తున్నాడు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటో ఎంతమందికి తెలుసమ్మా? ఫలించెడి కొమ్మ. అయితే యోసేపు ఎప్పుడు ఫలించాడండి? బాల్యమంతా శ్రమలు, ఎదుగుతున్న కొద్దీ శ్రమలు, కొంచెం వయసు రాగానే అన్నదమ్ములకు అసూయ కలిగింది, ఇంకా ఎదుగుతున్నప్పుడు యవన కాలంలో శోధన కలిగింది. ప్రతి చోట కూడా బాధే తప్ప నేను ఫలించాను అని సంతోషించే ఒక్క కారణమైన యోసేపు జీవితంలో ఉందండి? లేదు. యవన కాలం 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చే వరకు కూడా యోసేపు జీవితం అంతా కష్టాలు, బాధలు. చిన్నప్పుడు తల్లిని కోల్పోయాడు, పెద్దవాడైన తర్వాత తండ్రికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములు అసూయతో తీసుకెళ్ళి అమ్మివేశారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా యోసేపు ఎక్కడ కూడా వెనక్కి తిరగలేదు. అంత మాత్రమే కాదు కానీ యోసేపు కూడా అపవాది ఒక ఆఫర్ ఇచ్చింది. ఏంటో తెలుసండి? నేను చెప్పింది చేస్తే ఈ ఇంటికి నువ్వేమైపోతావు? రాజువైపు. పొతీఫరు భార్య యోసేపును మోహించినప్పుడు యోసేపు కనుక ఒప్పుకొని, ఎవరు చూస్తారులే నన్ను, దేవుడు చూడట్లేదు, నా పక్కన ఎవరు లేరు, రాజుగారు లేడు, సమస్తం నాకు అప్పగించేశాడు కనుక ఏం పర్వాలేదని దానికి ఎస్ చెప్పి ఒప్పుకొని ఉంటే ఈరోజు యోసేపుని గురించి మనం చెప్పుకునే వాళ్ళం కాదండి. యోసేపు ఏం చేశాడండి? నా దేవుడు నన్ను చూస్తున్నాడు, పైనున్న నా దేవునికి, యజమానుడికి నేను విరోధంగా పాపం చేయను. పాపానికి ఒప్పుకోనటువంటి యోసేపుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసండి? ఒక అధిపతిగా చేసేసాడు, ప్రధానమంత్రిగా చేసేసాడు. ఈరోజు ప్రధానమంత్రులు అవ్వాలి, ముఖ్యమంత్రులు అవ్వాలని చెప్పి వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉంటాం. ఉంటుందా లేదండి మీకు? అధికారులు ఎవరైనా చూస్తే నేను అలాగే అనుకుంటా. ఎంత కష్టపడి చదివితే, ఎంత బాగా వీళ్ళు మరి మార్కులు తెచ్చుకుంటే ఈ ఉన్నత స్థితిలో వీళ్ళు ఉన్నారు అని నీ మనసులో అనుకుంటా. కానీ వాళ్ళు పడిన కష్టం మనం పడలేం. ఆ కష్టం తలుచుకుంటే వద్దులే ప్రభు, ఇదే బాగుందనుకో కదండి. ఒక కలెక్టర్ గారు మొన్న ఒక కలెక్టర్ గారిని చూశాను. చాలా యంగ్ లేడీ, ఆవిడ చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. చూసినప్పుడు అంటున్నా, అబ్బా భలే ఉంది ఈవిడికి, ఎంత చక్కగా చదివి ఉంటుందో అనుకొని, అమ్మో ఆ కిందని చదవాల్సిన ఆ స్థితి తలుచుకుంటే మన వల్ల కాదులని చెప్పి ఊరుకున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు, యోసేపును దేవుడు ఆశీర్వదించేశాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే తన తల్లిదండ్రులకు ఆహారం పెట్టే అంతగా ఆశీర్వదించాడు. తనకి బాల్యంలో ఇచ్చినటువంటి దర్శనాన్ని 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మరి ఆహారం పెట్టేవాడిగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ దేశానికి అధిపతిగా చేసి యోసేపు కాలు కదపమంటే కదపాలి, కదపకూడదంటే కదపకూడదు. ఎవరండి? రాజుగారితో సైతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఇచ్చాడు దేవుడు ఈ ఆశీర్వాదం? ఎలా వచ్చింది యోసేపుకి ఈ ఆశీర్వాదం అంటే, పాపమునకు ఒప్పుకొనకుండా పరిశుద్ధుడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. నన్ను పిలిచిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని ఎదుట నేను తప్పు చేయను అని ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకొని ఆ తప్పుకు నో చెప్పినప్పుడు అప్పుడు యోసేపు జీవితంలో ఫలం చూడటం మనం మొదలుపెట్టాం. ఫలించడం అప్పుడు మొదలైంది. చాలామంది అనుకునేది ఏంటంటే, దేవుడిని నమ్ముకున్న వెంటనే మా జీవితాలు అద్భుతాలు జరిగిపోవాలి, ఆశ్చర్యాలు జరిగిపోవాలి, ఉన్నవి ఉన్నట్లుగా అడిగినట్లుగా దేవుడు మాకు ఇచ్చేయాలని ఆశపడతా అంటారు. లేదండి, ఏదైనా కూడా ముందు శ్రమ, తర్వాతే ఆశీర్వాదం కదండి. దేవుని కొరకు నువ్వు నింద అనుభవించగలిగితే, దేవుని కొరకు నువ్వు కష్టపడగలిగితే, దేవుని కోసం ఒక 100 అడుగులు నడిచి నువ్వు రాగలిగితే అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. కానీ నా గృహంలో కూర్చున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందుకున్నాను, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా స్థితి ఏంటి అని దేవుడిని ప్రశ్నించడానికి ఎవ్వరికీ కూడా మరి అర్హత లేదండి. మనం సేవిస్తున్న దేవుడికి ఒక సమయం పెట్టుకుంటాడు. 30 సంవత్సరాలు అయింది నేను బాప్తిసం తీసుకొని నా స్థితి ఇంతే అని నువ్వు మొరపెడితే వెంటనే నీ స్థితి మార్చేయడు. ఆయనకు సమయం ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశాలు ఎలాంటివంటే, ఇర్మియా గ్రంథంలో భక్తుడు చెప్తాడు, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులన్నీ సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. మనుషులు హానికరమైన తలంపులు తలుస్తారు మనల్ని బట్టి. మన ఎదుగుదలను చూసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే మన ప్రక్కనున్న మనుషులు ఎప్పుడు పడిపోతాడా, వీడు ఎప్పుడు అయిపోతాడా అని చెప్పి హానికరమైన తలంపులు తలుస్తారు. కానీ మనం సేవిస్తున్న దేవుడు ఆయన ప్రేమ చేత, ఆయన కృపచేత మనం ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెడుతున్నా సరే ఆయన ఏం చేస్తాడో తెలుసండి, ప్రేమతో మనల్ని చూస్తూ మనకి సమాధానం ఇవ్వాలి, శాంతిని ఇవ్వాలి, నెమ్మదినివ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఆలోచిస్తాడంట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అయితే మనం చేయాల్సిన చిన్నది ఏంటంటే, అపవాది నీ చుట్టూ తిరుగుతూ, అదిగో అక్కడ అది అందంగా ఉంది, ఈవిడ ఇక్కడ బాగుంది, ఆయన అక్కడ నిన్ను పిలుస్తున్నాడు, నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు
వాటి ఆఫర్స్కి మనం ఒప్పుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాదం ఎలాంటిదంటే అండి, చాలా యుక్తి కలిగిందంట, కుయుక్తి కలిగినది. ఏమీ చెప్పదు, చిన్న మాట నీతో చెప్తుంది నీ చెవిలో. ఆ చెవిలోకి వచ్చిన మాట నీ హృదయాన్ని తొలిచేస్తుంది. తొలిచేసిన మాట ద్వారా నువ్వు కార్యం చేయడానికి ముందుకు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు అపవాదం ఏం చేస్తానంటే నేను గట్టిగా పట్టేసు. నీ ఆశీర్వాదానికి అడ్డుకట్ట ఎవరేస్తున్నారండి? దేవుడు వేయట్లేదు, ఎవరు వేయట్లేదు, నువ్వే వేసుకుంటున్నావు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాన్ని, శాపాన్ని, జీవాన్ని, మరణాన్ని నీ ముందే పెట్టాడు. మనమే ఎంచుకోలేకపోతున్నాం సరిగ్గా. కనుక ప్రియ దేవుని సంగమా, మనం దేనికి ఒప్పుకుంటున్నాం, దేనికి ఒప్పుకోకుండా ఉంటున్నామో ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే, ఆనాటి భక్తుడైన యోసేపు ఆశీర్వదించబడి ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి, తన కుటుంబానికి, ఆ దేశానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆదరణకర్తగా నిలవబడ్డానికి ఆహారం ఇచ్చేవాడు. ఒకప్పుడు ఆహారం లేని దీనస్థితిలో జైల్లో మగ్గిపోయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు దేశమంతటికీ ఆహారం ఇచ్చే అధిపతిగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని సంఘమా, యోసేపు చేసిన పని ఏంటి అంటే తన శరీరాన్ని తను లోబర్చుకున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో భక్తుడు అంటాడు, పట్టణమును స్వాధీనపరుచుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఈరోజు లోకంలో భయంకరమైన శ్రమలు ఎందుకు వస్తున్నాయండి, ఎందుకు గొడవలు, ఎందుకు మరణాలు వస్తున్నాయంటే శరీరాన్ని మనం లోబర్చుకోలేకపోవడం. శరీరాన్ని గెలిపిస్తున్నాం, ఆత్మలో మనం ఓడిపోతున్నాం. కానీ యోసేపు ఆత్మను గెలిపించాడు, శరీరాన్ని ఓడించగలిగాడు. చాలామంది రాజులు పట్టణాలు స్వాధీనపరుచుకుంటారు, గౌన్లు స్వాధీనపరుచుకుంటారు, ధనాన్ని స్వాధీనపరుచుకుంటారు, కానీ వారి హృదయాల్ని స్వాధీనపరుచుకోలేరు. వారి మనసు ఎక్కడికి వెళ్తే వీరు కూడా అక్కడికి వెళ్ళిపోతారు, పాపంలో పడిపోతారు, దేవుని ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నారు. ప్రియ దేవుని సంగమా, పాపం నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఒప్పకుండా దేవుని కోసం నువ్వు వెనక్కి తిరిగి పరిగెట్టుకొని వస్తే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. ఆ దీవెనలు నీవు మాత్రమే పొందుకోవండి, నీ తర్వాత నీ బిడ్డల తరాలు కూడా దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని సంఘం, ఆ శరీరాన్ని లోపరుచుకునే భక్తి మనకు కావాలంటే దేవుని సన్నిధిలో కనబడాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేవారిగా ఉన్నప్పుడు ఆ శరీరాన్ని మీద యుద్ధం చేయడానికి శక్తి మనకి వస్తుంది. ఒక భక్తుడు ఉన్నాడు, ప్రతిష్ఠించబడిన వాడే, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడే తల్లి గర్భంలో బిడ్డకి పెట్టి తల్లికి ఆంక్షలు విధించాడు. కానీ చక్కగా బలవంతుడిగా చేసి దేవుడు తన పనిని చేయమంటే శరీరాశకు లోనైపోయి ఏమైపోయాడండి, భక్తిహీనులతో కలిసి చనిపోయాడు. మనందరికీ తెలిసి మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటాడు సంసోను. నాజీరు చేయబడిన వ్యక్తి, అనగా ప్రతిష్ఠించబడినవాడు. దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే తల్లికి చెప్పాడు, బిడ్డలు లేని తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ గర్భాన కుమారుడు పుడతాడు, నా కోసం పెంచంటే గర్భవతి అయిన తల్లి తన తినాల్సినవి కూడా మానివేసి తన కోరికలు చంపుకొని కుమారుని చక్కగా పెంచితే పెద్దవాడైనప్పుడు శరీరానికి లోబడిపోయి దేవుడిచ్చిన మంచి బలాన్ని, శరీరాన్ని, ఆరోగ్యాన్ని అంతా తీసుకువెళ్ళి అపవాదికి అప్పగించి భక్తిహీనులతో కలిసి భయంకరమైన చావు చనిపోయాడు. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసండి, పాపము వలన వచ్చు జీతం ఏంటండి, మరణం. ఇందాక మన వాక్యంలో చదివాం, మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఎప్పుడైతే నీ పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి, లేదా పాపానికి దూరంగా పారిపోతూ పాప మాలిన్యం నీకు అంటకుండా నేను జీవించగలుగుతామో అప్పుడు దేవుడు మనకి జీవాన్ని ప్రసాదిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని సంఘమా, మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఎదుగుతున్న మనం జయించేవారిగా ఉండాలి. పాపానికి ఒప్పుకోకుండా మన శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడండి, నా శరీరానికి ఒక ముళ్ళు ఉందని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఈ ముళ్ళు తీసేయమంటే యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసండి, నా కృప నీకు చాలు. అంటే ఆ ముళ్ళు నీకు ఉండాలి. కొంతమందికి శ్రమ, శోధన అనే ముళ్ళు లేకపోతే దేవుడు గుర్తుకు రాడు. అందుకనే కొన్ని బాధలు, శ్రమలు మనం వెంట వస్తూనే ఉంటాయి. ఎందుకో తెలుసండి, ఆ కష్టాలు ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వస్తాం, ఆ కన్నీళ్ళు కలుగుతున్నాయి ప్రభువా అని చెప్పి మొరపెట్టగలుగుతాం, లేకపోతే మర్చిపోతామంట. కనుక యోసేపు వలె ఆశీర్వదించబడిన జీవితం, ఫలభరితమైన జీవితం మనం జీవించి అనేక తరాలకు దీవెనకరంగా నీవు నేను ఉండాలంటే పాపాన్ని జయించేవారిగా ఉండాలి, పాపాన్ని ఎదిరించారు. మూడోదిగా చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ దావీదు భక్తుని గురించి ఒక మాట చెప్పబడి ఉంది. దావీదు పక్షపాతం చూపుటకు ఒప్పుకొనలేదు. ఏం చేయడానికి ఒప్పుకోలేదండి? పక్షపాతం చూపుటకు ఒప్పుకొనలేదు.
అంటే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, దావీదు దగ్గర ఉన్నటువంటి పనివారికి మరి భత్యము అనగా జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి సేవకుడు చెప్తున్నాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎక్కువ ఇద్దాం, యుద్ధ సామాన్ల దగ్గర కూర్చున్న వాడికి తక్కువ ఇద్దాం జీతం అని చెప్పినప్పుడు దావీదు ఆ పక్షపాతానికి ఒప్పుకోలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుడు చేసిన గొప్ప పని ఏంటో తెలుసండి, పక్షపాతం చూపుట మంచిది కాదు అని సామెతల గ్రంథంలో ఉంది. పక్షపాతం చూపేవాడు దేవునికి హేయుడు అంటాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో, సంఘాల్లో, రాజకీయాల్లో, ఎక్కడ సమాజంలో కూడా కనబడుతుంది ఏంటంటే పక్షపాతం. ఎక్కడ దాకో వెళ్ళక్కర్లేదు. హాస్పిటల్కి వెళ్తాం మనం బాగాలేదని, అందరికీ తెలుసు కదండి. హాస్పిటల్కి వెళ్తాం, వెళ్ళి నర్సు దగ్గర పొద్దున్న 8 గంటలకు కూర్చుంటే ఈ లోపు ఎవరో 11 గంటలకు వచ్చి ఎంతో కొంత ఆవిడకి ఇస్తే ఏం చేస్తుందండి? వెంటనే ముందు ఈయన పంపించేసి మీరు కూర్చోండి మనం అడిగితే మళ్ళీ కేకలేస్తాం. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆమె దేనికి అమ్ముడిపోయింది? డబ్బుకు అమ్ముడిపోయింది, లేదా పక్షపాతం నా వాళ్ళు వచ్చారు అని చెప్పి పైగా పెద్దగా కేకలేస్తుంది. డాక్టర్ గారు పంపించమన్నారు వాళ్ళని అంట. అక్కడి వరకు కూడా వద్దు. కుటుంబాల్లో కూడా కొన్ని కుటుంబాల్లో చిన్న బిడ్డను ఒకలాగా, పెద్ద బిడ్డను ఒకలాగా, కోడలను ఒకలాగా, కూతురుని ఒకలాగా, అల్లుడిని ఒకలాగా, కొడుకుని ఒకలాగా చూస్తున్నారు చాలామంది. కనుకనే ఈ పక్షపాతం వల్లే చాలా గొడవలు అయిపోతున్నాయి. మొన్న ఒక కొడుకు తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడు. ఎందుకు చంపేశావురా నువ్వు అని చెప్పి అడిగితే, మా అక్కకి ఎక్కువ ఇచ్చింది, నాకు తక్కువ ఇచ్చింది అన్నాడు. అంటే ఇచ్చే పంపకాల విషయమే కాదు, కానీ పక్షపాతం అనేది మంచిది కాదు. దేవుడు నీకు 2 బిడ్డల్ని ఇస్తే ఇద్దరిని సమానంగా చూడాలి. ఈ పక్షపాతం వల్ల ఏం జరుగుతుంది? కుటుంబాల్లో శత్రుత్వం పెరిగిపోతుంది. ఇది లోకంలో వచ్చింది కాదు, కానీ ఆది కాండంలోనే మరి ఇస్సాకు భార్య రెబ్కా చేసిన పని ఏంటండి? పక్షపాతం చూపించింది. పెద్ద కుమారుని అడవికి పంపించింది, చిన్న కుమారుని చేత వేషం వేయించి తండ్రి దగ్గరికి ఆశీర్వాదం కోసం పంపించినప్పుడు వాళ్ళిద్దరూ జీవితకాలం కొట్టుకున్నారు. జీవితంలో సగం అయిపోయే వరకు కూడా శత్రువులుగానే మిగిలిపోయారు. కానీ వారిలో వైరం కలుగజేసింది ఎవరండి? ఒక తల్లి. దేవుని సంగమా, పక్షపాతం చూపటం మంచిది కాదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో, నీకు ఇచ్చిన పనివారైనా, నీకు ఇచ్చిన యజమానులైనా, నీకు ఇచ్చినటువంటి సేవకులైనా, ఎవరి విషయంలో అయినా సరే దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 13 అపోస్తుల కార్యములు 13:22లో మనం చూస్తే దావీదుని గురించి మరి పౌలు భక్తుడు ఒక మాట చెప్పబడింది అక్కడ. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు నేను ఎలా కనుక్కున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుని సంగమా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం ఏమన్నా ఒకవేళ పక్షపాతం చూపిస్తే, ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, పక్షపాతం చూపుట యెహోవాకు హేయం అంటాడు. తప్పు కూడా కాదు, హేయము అంటే ఆయన అసహించుకునేటువంటి కార్యము గనక పక్షపాతం చూపేవారిగా మనం ఉండకూడదు. 4వదిగా చెప్పిన మాటలు ముగిస్తాను. చివరిగా చూస్తే దానియేలు గ్రంథం 1:8 మనందరికీ తెలుసు. దానియేలు చెప్తున్న మాట ఏంటంటే, రాజుగారు భుజించు ఆహారంను భుజించుటకు ఆయన ఒప్పలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానియేలు బబులోనికి తీసుకురాబడిన బానిస, దానియేలు బబులోనికి తీసుకురాబడినటువంటి ఒక చెరపట్టబడిన వ్యక్తి. కానీ తానున్న పరిస్థితులను బట్టి, రాజుగారి భోజనం మళ్ళా నాకు దొరుకుతుందా, నేను ఒక బానిసగా, ఒక సామాన్యమైన యవనస్తుడిగా వచ్చాను కదా, ఆ భోజనం తినేస్తే నన్ను ఎవరేమంటారని చెప్పి అనుకోలే. తాను ఎక్కడున్నా సరే తను ప్రతిష్ఠితుడని, దేవుని చేత ఎన్నుకోబడినవాడని, దేవుని సొత్తైన ప్రజలని చెప్పి దానియేలు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, రాజు భోజనం భుజించుటకు అతను ఒప్పలేదు. అక్కడ ఒక మాట రాయబడింది, ఒక్కసారి చదవండమ్మా. తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు. ఏంటండి, భోజనం చేస్తే అపవిత్రం అయిపోతామా మనం అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఆనాటి కాలంలో రాజులు చేసే భోజనంలో ఎక్కువ జంతు మాంసం ఉండేదంట. గుర్రాల మాంసం, పంది మాంసం, ఇంకా రకరకాలైన జంతు మాంసాలు పెట్టేవారంట. అంత మాత్రమే కాదు, కానీ వారు తినే ముందు, ఎవరికైనా పెట్టే ముందు కూడా వారి యొక్క దేవతలు ఎవరెవరైతే ఉన్నారో వారి దగ్గరికి తీసుకెళ్ళి వారి ముందు పెట్టి ఆ తర్వాత దానిలో తీసుకొని వీళ్ళందరూ తినటం అనేది ఆనాటి కాలం రాజులకి ఆనవాయితీ గనక ఇవన్నీ ఎరిగి భక్తిపరుడైనటువంటి దానియేలు, దేవుని చేత పిలువబడిన దానియేలు తను చెరలో ఉన్నానని, తన బానిసని మర్చిపోయి దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డాడు. ఆ భోజనం విషయంలో ఒప్పుకోలేదండి. ఈరోజు చాలామంది ఏమంటారండి, భోజనానికి వెళ్ళే వరకు నేను అక్కడికి వెళ్ళాక ఏమీ తినండి, వెజిటేరియన్, నేను పూర్తిగా వెజిటేరియన్ అంటారు. అక్కడికి వెళ్ళి భోజనం చూడగానే మనసు మారిపోతుంది. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎక్కడ పడిపోయారమ్మా, చాలామంది పడిపోయింది ఎక్కడండి, భోజనం కోసమే పోరాడారు మోషే మీద, భోజనం కోసమే సణిగారు, భోజనం కోసమే 3000 మంది చనిపోయారండి తెలుసండి.
మోషే అన్నాడు, అమ్మ మీకు ఏనాటి మన్నా ఆనాడు కురిపిస్తాడు దేవుడు, మీరు దయచేసి ఎక్కువ తక్కువ కూర్చుకోవద్దంటే మన వాళ్ళకి ఆత్రం ఎక్కువయ్యి బాగా తినేసి పీకల నుంచి ముక్కుల దాకా వచ్చి చాలామంది చనిపోయారు. ఆహారం విషయంలో దేవుని పిల్లలైన వారు కత్తి పెట్టుకోవాలంటండి. మన కంఠానికి కత్తి పెట్టుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసండి, మరి దేవుడు చెప్తున్నాడు, ఆహారం వారి కడిపే వారికి దేవుడు. తిండి కోసమే పుట్టామన్నట్టు చేస్తారు చాలామంది, కానీ అలా ఉండకూడదండి. తిండి బోతులు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిండి తినాలి, బ్రతకడానికి తినాలి, అంతేగాని తిండి కోసమే బ్రతికితే అది దేవుడికి హేయమైన కార్యం. అందుకనే దానియేలు, ఒక యవనస్తుడైన దానియేలు అక్కడున్న రకరకాలైన ఆహార పదార్థాలు మరలా దొరుకుతాయా రాజభోజనం? దొరకడు. కానీ తను ఒక ఒప్పందం చేసుకున్నాడు, తినకూడదు, ఒప్పుకోకూడదు అనుకున్నాడు. ఖచ్చితంగా ఒప్పుకోకుండా దేవుని కోసం నిలబడ్డాడు గనుక దానియేలు ద్వారా బబులోను సామ్రాజ్యం అంతా మార్చబడింది. ఆమెను వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అన్య జనాంగమైన బబులోను సామ్రాజ్యం అంతా మారడానికి, యెహోవాయే దేవుడని ఒప్పుకోవడానికి, యెహోవా మాత్రమే సేవిస్తాము, ఈ ప్రతిమలకు మేము సేవించము, దానియేలు నీ దేవుడే జీవం కలిగిన దేవుడని చెప్పడానికి గల ఏకైక కారణం ఏంటో తెలుసండి? దానియేలులో ఉన్నటువంటి నిబద్ధత, దానియేలులో ఉన్నటువంటి సెల్ఫ్ కంట్రోల్ కదండి. భోజనం చూసినప్పుడు తను అప్పగించుకోలేదు, కానీ తను కంట్రోల్ చేసి నేను దేవుని బిడ్డని. ఈరోజు విశ్వాసులైన వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అలా మారిపోతూ ఉంటాం. మనం ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ప్రజల్లాగా మారిపోతూ ఉంటాం. అదేమన్నంటే పౌలు భక్తుడు చెప్పాడు కదండి, మీరు రోమాలో ఉన్నప్పుడు రోమీలాగా, గల్దీలో ఉన్నప్పుడు అలా కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక కోడ్ ఉంది కదండి. విశ్వాసులం, దేవుని పిల్లలం, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు, పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన వారమ్మ గనక నిన్ను చూసిన వెంటనే అమ్మ మీరు దేవుని పిల్లలా అని అడిగేలా ఉండాలి. మన వస్త్రధారణ ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన మాట తీరేంటి చూడగానే ఏం అడగాలండి? అమ్మ మీరు మందిరానికి వెళ్తారా, యేసుప్రభుని నమ్ముకున్నారా అని అడిగే విధంగా మన రూపంలో మార్పు రావాలి. అది ఎప్పుడు వస్తుంది? దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, దేవుని మాటలు వింటూ ఉంటే, దేవుని అడిగి మనం పొందుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తే ఏకాంతంగా ప్రార్థన చేయగా ఆయన రూపం మనకి ఇస్తానంటున్నాడు. ఆయన రూపులోకి మార్చాలి. ఆయన మనసు కలిగి మనం జీవించాలంటే ప్రభు సన్నిధిలో లోకంలో కనబడే ప్రతిదానికి ఒప్పుకొని ఎస్ చెప్పకూడదు. దేవుని కోసం నిలబడే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు దేవుడు మనలందరినీ కూడా మన మధ్యలో దీవించాలని, మనలందరికీ కూడా ఈ మాటల ద్వారా ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ మాటల ద్వారా మాతో మాట్లాడిన తండ్రివి నీకు వందనాలు. నిజమే ప్రభా, కొన్నిసార్లు మనుషులంగా తండ్రి మానవ స్వభావంతో ప్రభా ఏది ఒప్పుకోకూడదు దాన్ని ఒప్పుకుంటూ ప్రభా ఎక్కడనైనా నీ నామానికి అవమానం తెస్తూ, నీ నామాన్ని తండ్రి అన్యజనులు అవమానపరుస్తూ జీవిస్తున్నామేమో. ఈ ఉదయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. వాక్యమయ్యున్న తండ్రి, నీవు మాట్లాడుతుండగా నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయి. నేను ఎలా బ్రతకాలి ప్రభా, ఈ లోకంలో నీ కొరకు ఎలా నిలవబడాలి, నా పరిశుద్ధతను, నా భక్తి జీవితాన్ని, నా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియజేసిన తండ్రి, అట్టి రీతిగా నేను జీవిస్తాను ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మరలా ఒక మాట చెప్దాం ప్రభుకి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. విని నీ మాటలు మా హృదయం అనే పలక మీద మేము భద్రపరుచుకొని వాక్యానుకూలంగా జీవిస్తూ నీకు మహిమ తెస్తూ నాయన మేము అనేకులకు దీవెన కారకులుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా మీ సన్నిధి నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఇక తండ్రి ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య మీ శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.